రెడ్డిగా ఏపీలోని కడపలో యోగోంధ్ర కార్యక్రమం జరుగుతుంది. లైవ్ చూద్దాం. చైర్ పోస్ట్ చేద్దాం. నెమ్మదిగా మోకాలను వంచి ఉత్కటాసనలోకి వద్దాం. చైర్ లాగా కూర్చుందాం. మన మోకాళ్ళు మన పాదాల కంటే ముందుకెళ్లకుండా జాగ్రత్త వహిద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి విశ్రాంతి. ఇప్పుడు తాడాసన చేద్దాం. రెండు చేతుల్ని శరీరానికి పక్కలుగా పైకి తీసుకెళ్ళి చేతి వేళ్ళను కలుపుదాం. అరచేతిని ఆకాశం వైపు చూపిద్దాం. శ్వాస తీసుకుంటూ మునివేళ్ల పైన నిలబడదాం. ఏదైనా ఒక బిందువుని తదేకంగా చూద్దాం. అక్కడే ఉందాం. నెమ్మదిగా కిందకు రెండు చేతుల్ని శరీరాన్ని పక్కలుగా నిదానంగా కిందికి తీసుకొని వద్దాం. ఇప్పుడు వృక్షాసన చేద్దాము. కుడి పాదాన్ని కుడి చేత్తో పట్టుకొని ఎడమ తొడపైన ఉంచుకుందాం. అలాగే రెండు చేతుల్ని శరీరాన్ని పక్కలుగా తీసుకెళ్ళి పైన కలుపుదాం. నమస్కార ముద్రలో ఉంచుదాం. విశ్రాంతి. నిదానంగా కిందికి వద్దాం. అదేవిధంగా ఎడమ కాళ్ళతో కూడా చేద్దాం. ఎడమ పాదాన్ని కుడి తొడ లోపలి భాగంలో ఉంచుకుందాం. కుడి తొడ పైన ఉంచుకుందాం. రెండు చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచుదాం. విశ్రాంతి. రిలాక్స్. ఆ తర్వాత పాదహస్తాసన చేద్దాం. రెండు చేతుల్ని పైకి తీసుకెళ్దాం. నడుము దగ్గర నుంచి ముందుకు వాలుదాం. ముందుకు వాలి రెండు చేతులతో రెండు పాదాలని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే తలని మోకాలకు తగిలిద్దాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి. విశ్రాంతి. ఇప్పుడు రెండు చేతుల్ని మన నడుము పైన ఉంచుకుందాం. బొటన వేలు వెనక్కి, మిగతా వేళ్ళు ముందుకు ఉండేలాగా చూద్దాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వాలుదాం. అర్ధ చక్రాసన. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని నెమ్మదిగా వెనక్కి వాలుద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి. విశ్రాంతి. నెమ్మదిగా ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య 2 నుంచి 3 అడుగులు దూరం ఉండేలాగా చూసుకుందాం. రెండు పాదాల మధ్య 2 నుంచి 3 అడుగులు దూరం ఉండేలాగా చూసుకుందాం. రెండు చేతుల్ని బార్లా చాపుదాం. కుడి పాదాన్ని కుడివైపు తిప్పుదాం. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. ఇప్పుడు కుడివైపుకు బెండ్ అయ్యి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎడమ చెయ్యి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. మీరు ఎడమ అరచేతిని గమనించండి. తలను పైకెత్తి ఎడమ అరచేతిని గమనించండి. శ్వాస తీసుకుంటూ అలాగే పైకి వద్దాం. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఎడమ వైపుకి తిప్పుదాం. ఇప్పుడు ఎడమ వైపుకు వంగి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. కుడి చెయ్యి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. మన తలని కూడా పైకి తిప్పి ఎడమ అరచేతిని గమనిద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి. నెమ్మదిగా సమస్థితికి వద్దాము. నిదానంగా ఇక్కడ వరకు అక్కడే కూర్చుందాం. ఇప్పటి వరకు నిలబడి చేసే ఆసనాలు చేసాము. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు కూడా చేద్దాం. ఇప్పుడు భద్రాసన చేద్దాము. ముందుగా రెండు చేతులు వెనకాల బోర్లించి రెండు కాళ్ళని ముందుకు చాచుదాం. దండాసన అంటారు దీన్ని. సో ఇప్పుడు రెండు మోకాళ్ళను మడిచి రెండు పాదాలని ఒక దగ్గరికి చేరుద్దాం. రెండు పాదాలని కలుపుదాం. భద్రాసన్. ఇప్పుడు రెండు అరచేతులతో రెండు పాదాలని పట్టుకుందాం. రెండు అరచేతులతో రెండు పాదాలని పట్టుకుని వెన్ను నిటారుగా ఉంచుదాం. విశ్రాంతి. మళ్ళీ దండాసనం లేకొద్దాం. రెండు అరచేతుల్ని వీపు వెనకాల బోర్లించి రెండు పాదాలని ముందుకు చాచుదాం. ఇప్పుడు వజ్రాసనం వేద్దాం. నెమ్మదిగా కుడి పాదాన్ని తీసుకొని వచ్చి కుడి పిరుదు కింద ఉంచుకుందాం. రైట్ ఫుట్ అండర్ ద రైట్ బటక్స్.
అలాగే ఎడమ పాదాన్ని తీసుకొని వచ్చి ఎడమ పిరుదు కింద ఉంచుకుందాం. దీన్ని వజ్రాసనం అంటారు. ఇది చేయడం వల్ల మన జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ప్రాణాయామం చేసేటప్పుడు కూడా వెన్ను నిటారుగా ఉంటుంది కాబట్టి మనకు అద్భుతమైన అనుభవం కలగడానికి ఉపయోగపడుతుంది. నెమ్మదిగా అలాగే మోకాళ్ళపైన లేచి నిలబడదాం. మోకాళ్ళపైన నిల్చుందాం. ఇప్పుడు అర్ధ ఊష్ట్రాసనం చేద్దాం. మన 2 అరచేతుల్ని మన సీటు పైన బోర్లిద్దాం. వెనకాల సీటు పైన బోర్లిద్దాం. నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి వాలుద్దాం. అర్ధ ఊష్ట్రాసన్.